హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ పిఐటి. ఓకే, మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓకే, సో ఆల్రెడీ అందరూ ఐపీ ఎగ్జామ్స్, ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్లో బిజీగా ఉంటున్నారు కదా. సో మరి ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అవ్వంగానే నెక్స్ట్ మన టార్గెట్ ఏంటన్నా ఈఏపీ సెట్. ఓకేనా, సో ఆల్రెడీ ఎంసెట్, సో ఎంసెట్ అన్నా ఈఏపీ సెట్ అన్నా సంథింగ్ ఏదైనా ఒకటే కదా. సో మరి నెక్స్ట్ మన టార్గెట్ ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అవ్వగానే మీ ఒక టార్గెట్ సో ఏంటి, అందరి ఒక టార్గెట్ మన ఎంసెట్ కదా. సో ఈఏపీ సెట్ 2025. సో అందరూ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో సార్ మరి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్, మొన్నటి వరకు జేఈకి ప్రిపేర్ అయ్యాము, మళ్ళీ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ వెంటనే మళ్ళీ ఈఏపీ సెట్ ఎగ్జామ్ ఉంది. సో ఈ విధంగా ఉంటే ఎట్లా, జస్ట్ మనకి ఏంటంటే గైడెన్స్ అనేది, స్టడీ గైడెన్స్ అనేది చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దానికోసం ఒక 5 to 10 minutes సో ఈ వీడియో. సో ఏం లేదన్నా, సో జస్ట్ మీరేంటంటే ఎప్పటికప్పుడు మీరు థియరీ పరంగా చూసుకుంటే మీకు ఎంసెట్ ఎగ్జామ్కి అండ్ అలాగే మీ బోర్డ్ ఎగ్జామ్స్కి థియరీ లెవెల్ వచ్చేసరికి సేమ్ ఒకటే కాబట్టి థియరీ అనేది ఫస్ట్ నుంచి మీరు ప్రిపేర్ అవుతూ వచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బోర్డ్ ఎగ్జామ్, ఓకే, అండ్ అలాగే మీరు బోర్డ్ ఎగ్జామ్కి వచ్చేసరికి డైలీ ఇప్పుడు మా అయితే ఒక 6 hours 7 hours కష్టపడుతూ చదువుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవి మనకు వచ్చేసరికి ఒక డేలో మీరు 7 hours 8 hours, ఇన్ కేస్ 8 hours మీరు చదువుతూ ఉన్నారనుకో, జస్ట్ 5 to 6 hours వచ్చేసరికి మీరు బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో ఈ 5 to 6 hours బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి అండ్ నెక్స్ట్ అలాగే మీరు ఏ చాప్టర్ అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ కూడా మీకు 2 to 3 hours అనేవి మీరు ఎంసెట్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వండి అనమాట. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే, సో చూడండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో, ఓకే, సో 24 hours సంథింగ్ మీరు ఒక 8 hours అవుతున్నారు కదా. సో ఈ 8 hours చదివారు అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 5 to 6 hours మీరు వచ్చేసరికి బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్ 5 to 6 hours అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి 2 to 3 hours వచ్చేసరికి మీకు ఆబ్జెక్టివ్, సేమ్ అదే ఏ చాప్టర్ అయితే మీరు ఇక్కడ థియరీ చదువుతున్నారో అదే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆబ్జెక్టివ్ నెక్స్ట్ మీరు ఆబ్జెక్టివ్, సో ఆబ్జెక్టివ్లో కూడా మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి కదా. సో మీరు ఆ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈ బోర్డ్ ఎగ్జామ్లో కవర్ అయిపోతుంది కదా. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఆబ్జెక్టివ్ చేసినప్పుడు ఇది కవర్ అయిపోతుంది. ఆఫ్టర్ ఎగ్జామ్స్, ఆఫ్టర్ బోర్డ్ ఎగ్జామ్, ఎప్పుడైతే మీకు బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతాయో అప్పుడు మీకు ఏమవుతుంది, ఫుల్ డే మొత్తం మీకు వచ్చేసరికి ఈఏపీ సెట్ కదా. సో ఎంసెట్ ఎగ్జామ్కి మీకు ప్రిపరేషన్కి టైం అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ కాన్సెప్ట్, ఓకే, సో కాన్సెప్ట్ వచ్చి జస్ట్ మీకు ఒక 1 hour జస్ట్ ఏదో రివిజన్ లాగా, జస్ట్ కాన్సెప్ట్ జస్ట్ రివిజన్ లాగా కాన్సెప్ట్ చూసేసుకోవచ్చు. ఎక్కువ టైం మీకు అప్పుడు మీకు ఏమవుతుందంటే పీవైక్యూస్, ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎక్కువ టైం మీరు పీవైక్యూస్, ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ మనకి పీవైక్యూస్ ఉంటాయో అన్ని పీవైక్యూస్ మీరు చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి వచ్చేసరికి పీవైక్యూస్ వచ్చేసరికి లాస్ట్ 5 years పీవైక్యూస్ చేయండి అన్న, మీకు చాలా అంటే చాలా మోడల్స్ అనేవి మీకు కవర్ అవుతాయి. ఈ లాస్ట్ 5 years అంటే లైక్ ఇప్పుడు 25 కదా, సో 24 23 22 21 20, సో మ్యాక్సిమం 20 to 24 ఈ 5 years పీవైక్యూస్ చేయండి, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే దానికి సంబంధించి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి, ఎంసీక్యూస్ కదా. సో మోడల్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా మీకు ఉంటాయి కాబట్టి ఇవే ఎంసీక్యూస్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ టైం అనేది మీకు బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, థియరీ ఆల్రెడీ మీరు బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో మీరు థియరీ చదివేసి ఉంటారు కాబట్టి, ఓకే. సో అండ్ దాని తర్వాత మీరు ఎంసీక్యూస్ పీవైక్యూస్ మీరు ప్రీవియస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్, ఓకేనా, అది. అండ్ నెక్స్ట్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకే, సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్. సో ఓకే, సో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ ఏ అయితే ఉన్నాయో ఆ వెయిటేజ్ టాపిక్స్ అనేవి అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే మీరు చదివే ఏ టాపిక్ అయినా సరే ప్రాపర్గా చదవండి. ఆ టాపిక్లో ఉండే ప్రతి మోడల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫంక్షన్స్ కదా. సో ఫంక్షన్స్ ఓకే, మ్యాథ్స్కి వచ్చేసరి ఫంక్షన్ నుంచి 4 marks అండ్ అలాగే ట్రిగ్నోమెట్రీ మొత్తం నుంచి మనకు వచ్చేసరికి 11 marks వస్తుంది. నెక్స్ట్ అలాగే వెక్టార్స్, ఓకేనా, సో మనకి వెక్టార్స్ మొత్తం నుంచి మనకి 6 marks వస్తూ ఉంటుంది కదా. సంథింగ్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అవ్వచ్చు, అది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, 6 marks వస్తుంది. దీని నుంచి మనము సో ఓకే మీరు వెక్టార్స్ తీసుకుంటే సో ఈ వెక్టార్స్ నుంచి ఉన్న ప్రతి మోడల్, అన్ని మోడల్స్ మీరు కవర్ చేయండి. అందులో కూడా మీకు ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ అలాగే మరి మ్యాట్రిసెస్, ఓకే, సో చూడండి మరి మ్యాట్రిసెస్ నుంచి మనకు వచ్చేసరికి 4 marks వస్తుంది కదా. సో 4 marks ఎక్కడి నుంచి ఎక్కడ ఇస్తున్నాడు మనకి,
సో చూడండి, మీరు లాస్ట్ ఈ 5 ఇయర్స్ పీవైక్యూస్ మీరు కనుక చూసుకున్నట్లయితే, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మ్యాట్రిసెస్ నుంచి సంథింగ్ మీకే అర్థమైపోతుంది. ఏంటి అడ్జాయింట్ కానీ, ఇన్వర్స్ కానీ, లేదా లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, లీనియర్ ఈక్వేషన్స్ లేదా ట్రాన్స్పోజ్. సో వీటి మీద ఇస్తూ ఉంటాడు కదా. సో ఈ విధంగా మీరు వీటిలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ మోడల్స్ వరకు మీరు రివిజన్ చేసుకోండి ఈ 45 డేస్. సో ఆఫ్టర్ బోర్డ్ ఎగ్జామ్ మీకు 40 డేస్ సంథింగ్ అట్లా ఉంటుంది కదా. సో ఈ 40 డేస్, ఈ 45 డేస్ మెయిన్ మీకు టైం అనేది మ్యాక్సిమం మళ్ళీ చెప్తున్నానన్నా, మీరు ఎక్కువ టైం పీవైక్యూస్, ఎక్కువ మోడల్స్ మీరు చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ థియరీ టైంలో, ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో మీరు కాన్సెప్ట్ థియరీ అనేది మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు కాబట్టి, సో మీరు ఎక్కువ పీవైక్యూస్ అండ్ ఎంసీక్యూస్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ అలాగే మీరు చాప్టర్ పరంగా, ఓకే, సబ్జెక్ట్ పరంగా చూసుకున్నట్లయితే సంథింగ్ మ్యాథ్స్లో ఏదైనా సరే, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఏదైనా సరే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసేయండి. ఓకే, హై వెయిటేజ్ చాప్టర్ కంప్లీట్ చేసినట్లయితే అప్పుడు మీకు ఏమవుతుందంటే లాస్ట్లో సంథింగ్ మీకు 1 మార్క్ 2 మార్క్స్ సంథింగ్ అవి ఉన్నా అంటే మీకు ఏంటంటే చాయిస్ కింద మీకు చేసేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా అనేవి మీరు ప్రాపర్ ప్లాన్తో వెళ్తే డెఫినెట్గా మీకు వచ్చేసరికి 140 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. మొత్తం మనకి ఎన్ని మార్క్స్ అన్నా అసలు ఈఏపీ సెట్ 160 మార్క్స్ కదా. సో మరి మనకి 160 మార్క్స్లో సంథింగ్ మీకు తెలిసిందే కదా. సో ఏంటి 160 మార్క్స్. సో ఈ 160లో మనకు వచ్చేసరికి మ్యాథ్స్ వచ్చేసరికి 80 మార్క్స్, మరి నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసరికి 40 మార్క్స్, అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చేసరికి 40 మార్క్స్ కదా. సో మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. సో మ్యాథ్స్ ఆల్రెడీ మీకు తెలిసిందే, మ్యాథ్స్లో కూడా మనకి M1, M2 2 పార్ట్స్ ఉంటాయి కదా. సో అట్లా విధంగా అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇందులో మీకు 160 కదా, మీకు 130 మార్క్స్ కనుక వస్తే డెఫినెట్లీ 1000 బిలో ర్యాంక్ అనేది వచ్చింది అన్నాం. ఓకేనా. 130 మార్క్స్, ఓకే, 130 ప్లస్ మార్క్స్ కనుక మీకు వస్తే డెఫినెట్లీ 1000 బిలో ర్యాంక్ అనేది డెఫినెట్లీ వస్తుంది. సో మరి 130 రావాలంటే, సో చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ కాన్సెప్ట్ బేస్డ్ థియరీ 1 ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ మొత్తం చదివేసి ఉంటారు కాబట్టి థియరీ అనేది. సో ఇప్పుడు మీరు ఏంటంటే పీవైక్యూస్ మీద పడండి, అండ్ నెక్స్ట్ అలాగే ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే. సో సంథింగ్ మీరు ఎట్లా చూసుకున్నట్లయితే మ్యాథ్స్లో వచ్చేసరికి మీకు ఒక 70 మార్క్స్ తెచ్చుకున్న, నెక్స్ట్ అలాగే దీంట్లో వచ్చేసరికి 30, నెక్స్ట్ ఫిజిక్స్ దీంట్లో ఒక 30. సో 130 ఈజీగా అవుతుంది మనకి కదా. సో మ్యాథ్స్లో ఒక 70 మార్క్స్, ఫిజిక్స్లో 30, కెమిస్ట్రీలో 30. సో 130 మార్క్స్ మనకి ఈజీగా వస్తుంది కదా. సో ఈ విధంగా మీరు ప్రాపర్ ప్లాన్ వేసుకొని చేయండి. డెఫినెట్గా మీకు 1000 ర్యాంక్ అనేది బిలో 1000 డెఫినెట్గా వస్తుంది. సో బిలో 1000 ర్యాంక్ అంటే మీకు స్టేట్లో ఉన్న టాప్ 10 కాలేజెస్లో ఖచ్చితంగా సీట్ వస్తుందండి. టాప్ 10 కూడా అసలు టాప్ 5లో కూడా మీకు సీట్ వస్తుంది. 1000 అంటే టాప్ 5 కాలేజ్లో మీకు డెఫినెట్గా కాలేజ్ అనేది వస్తుంది. సో టాప్ 5 కాలేజ్ వస్తే, సో మళ్ళీ చెప్తాను, టాప్ 5 అంటే ఏంటి, సంథింగ్ మంచి ఎక్కువ ప్యాకేజ్, ఓకే, బెటర్ ప్యాకేజ్ ఉన్న ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్ మనకి టాప్ 5లో ఉంటాయి. లైక్ ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ సంథింగ్ వీటిలో అయినా మీకు రావచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ. సో ఈ విధంగా మీరు ప్రాపర్ ప్లాన్ వేసుకొని మిస్ అవ్వకుండా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.